ముందుగా ఈరోజు సంక్రాంతి సంబరాల ప్రారంభ కార్యక్రమానికి అధ్యక్షులుగా మన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి రాజరాజేశ్వరి గారిని సవినయంగా మీ అందరి కరతాళ ధ్వనులతో ఈ ప్రోగ్రాం ముందుగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేశారు మన కళాశాల పూర్వ విద్యార్థి శ్రీ గాది సుబ్బారావు గారు. లక్ష్మీనరసింహ ట్రేడింగ్ కంపెనీ పాల్గొంటూ వారికి కూడా ఆహ్వానం పలుకుతున్నాను. సావిత్రిబాయి ఫులే గారి యొక్క జన్మదినాన్ని జరుపుకుంటూ సంక్రాంతి సంబరాలను ఇనాగ్రేషన్ చేసుకుంటున్నాము. ఈరోజు రేపు కూడా స్పోర్ట్స్ ప్రోగ్రామ్ తోటి ఈరోజు కాలేజీలో స్టూడెంట్స్కి రేపేమో ఇంటర్ కాలేజియట్ జూనియర్ కాలేజీ స్టూడెంట్స్కి మనం పిలిచాము. రేపు మధ్యాహ్నం సావిత్రిబాయి ఫులే గారు ఆవిడ ఫస్ట్ లేడీ టీచర్ ఇండియాలో. అంటే పూర్వ రోజుల్లో పురుషులకు మాత్రమే చదువు ఉండేది. అది కూడా అంటే బాగా ఎక్కువ కులస్తులు అంటే బ్రాహ్మిన్స్, వైశ్యాస్ కానీ లేదా క్షత్రియాస్ వాటిల్లోనే విద్య అనేది ఉండేది. మిగతా అణగారినటువంటి బలహీన వర్గాలకి ఎవరికి కూడాను మహిళలకైతే అసలు చదువు అనేది ఉండేది కాదన్నమాట. విద్యార్థులకి మరియు మన ప్రిన్సిపాల్ గారికి అలాగే లెక్చరర్స్కి మరియు స్టాఫ్కి నా హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటున్నాను. ఈరోజు చాలా అదృష్టం ఏంటంటే నేను చదివిన కాలేజీలో ఈరోజు ఇలా పూలే మహాజ్యోతికి ఆవిడకి దండేయడం కూడా నా అదృష్టం. మేడం గారు ఒక రోజు చేసి మీరు ఎప్పుడైనా స్పోర్ట్స్ క్యాట్కి ఇస్తా అంటే నేను ఇస్తానని చెప్పాను. ఆయన మనం ఫోన్ చేసి మీరు స్పోర్ట్స్ పెడుతున్నారు సంక్రాంతి సంబరాలు అన్నారు. ముఖ్యంగా అంటే ఇక పొగడత కాదు, మనం ప్రిన్సిపాల్ గారు వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ కాలేజీలో ఏసీ కాలేజీలో పలానా జరుగుతుంది అని చెప్పి ఆవిడ నలుగురు తెలియపడటం కూడా మా అందరికీ తెలుస్తుంది. ఇదివరకు అసలు మా గవర్నమెంట్ కాలేజీ మీరు చదివిన తర్వాత మళ్ళీ కాలేజీకి ఇదే రావడం. ఆవిడ ఆ విధంగా శ్రద్ధ తీసుకుని అందరితోటి మాట్లాడి కాలేజీ అభివృద్ధికి ఆవిడ చాలా కృషి చేస్తున్నారు. దానికి మేము చాలా ఆనందపడుతున్నాం ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా.